అధికార దాహంతో నారా అండ్ కో కొత్త నాటకాలకు తెరతీస్తోంది. పింఛన్ లబ్ధిదారులపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం చేస్తున్నారు. వాలంటీర్లు, పెన్షనర్లు లక్ష్యంగా పన్నాగం పన్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది. టీడీపీ నిర్వాకంతో ఇంటింటికి పెన్షన్లు ఆగిపోవడంతో నిరసన సెగ తగిలింది. దీంతో చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. మళ్లీ ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలంటూ దొంగ వినతులిస్తున్నారు. తమ పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చేసిందంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ లెటర్లు రాస్తున్నారు. అదేవిధంగా గతంలో వాళ్ళు అసలు ఏం చేశారు, ఈసీకి ఎవరు లెటర్ రాశారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బిందు, నారా అండ్ కో నాటకాలు అన్నవి ఇప్పుడు స్పష్టంగా ఆ ప్రజల ముందు ఆవిష్కృతం అవుతున్నటువంటి ఆ పరిస్థితి. ముఖ్యంగా పెన్షనర్ లబ్ధిదారులని హింసించేలాగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి క్షుద్ర రాజకీయం అన్నది ఈ ఫిర్యాదు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల్లో అటు ఒకవైపు పెన్షన్ లబ్ధిదారులు కాకుండా సామాన్యుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల నిరసన సెగ తగులుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త డ్రామాలకు తెలుగుదేశం పార్టీ అండ్ ఎల్లో మీడియా తెర తీసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇంటింటికి పెన్షన్ల పంపిణీని అడ్డుకోవాలని మొట్టమొదటి నుండి కంకణం కట్టుకుని మరి వరుసగా క్షుద్ర పన్నాగాలు పన్నింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దాని అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు. సో ఫిబ్రవరి 1నే స్వయంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి కంప్లైంట్ చేశారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ పంపిణీని నిలుపుదల చేయాలని స్వయంగా అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అదే ఫిర్యాదు పైన చంద్రబాబు నాయుడు అనుకూలమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు కోసం ఒక సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఒక సంస్థను ఏర్పాటు చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 25 ఈ 2 సార్లు కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. సో వాలంటీర్ల వ్యవస్థను ఒకవైపు నిర్వీర్యం చేయాలనే ఒక టార్గెట్ గా గత 2 సంవత్సరాలుగా వివిధ రకాల పిటిషన్లు, లిటిగేషన్లు వరుసగా తెలుగుదేశం పార్టీ వేస్తుండడం, దీంతో పాటు బహిరంగంగానే అబండాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈసీకి చేసినటువంటి వరుస ఫిర్యాదులతో పాటుగా ఒకవైపు ఢిల్లీ హైకోర్టులోని, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, మరొకవైపు సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాలంటీర్ల పైన వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీరు ఆంధ్ర హైకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మార్చి 13న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలుపుదల చేయాలి, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందించడానికి పూర్తిగా నిలుపుదల చేయాలి, ఈ వ్యవస్థనే రద్దు చేయాలనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ దాఖలు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు స్వయంగా డైరెక్ట్ గా నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేయించినటువంటి పిటిషన్లు. సో ఈ పిటిషన్ల పాపం వల్ల ఈ రోజు పెన్షనర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. పెన్షన్ పంపిణీ రేపటి నుండి యథాతథంగా, వాస్తవానికి ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామని గతంలోనే అధికారులు ప్రకటించారు. ఎందుకంటే ఇది ఆర్థిక సంవత్సరం ముగింపు సంవత్సరం, మార్చి 31 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి, సో 2 రోజులు వరుసగా బ్యాంకులు సెలవు ఉంటాయి కాబట్టి మళ్ళీ డబ్బులు ఈ రోజు డ్రా చేసి రేపటి నుండి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయించిన సమయంలోనే కరెక్ట్ గా ఇంటింటికి పంపిణీ చేయకుండా ఈసీ నుండి ఆదేశాలు రావడం వల్ల దీన్ని పునఃసమీక్షించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీన్ని అడ్డుకున్నదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ ఇంటింటికి పంపిణీ చేయాలని ఫిర్యాదులు చేయడం, మళ్లీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది, చంద్రబాబు లేఖలు రాయడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. వీళ్ళ డ్రామా బట్టబయలు చేస్తుంది. సో పెన్షన్ల పంపిణీ, ఇంటింటికి పంపిణీ ఆగిపోవడానికి ముమ్మాటికి తెలుగుదేశం పార్టీనే కారణం అని పెన్షనర్లు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. మరొకవైపు వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.